హెల్త్ న్యూస్ మీకోసం. ఒక అందుకు ఆవిష్కరించిన మందు అనుకోకుండా మరో కంతుకు ఉపయోగపడటం అప్పుడప్పుడు వైద్య రంగంలో జరుగుతూ ఉంటుంది. ఇది అలాంటిదే. సెమాగ్లూటైడ్ అనే మందు మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. గత 5 ఏళ్లుగా పాశ్చాత్య ప్రపంచంలో సంచలన ఫలితాన్ని అందిస్తున్న ఈ ఔషధాన్ని ఈ ఏడాది నుంచే మన దేశంలోని ఫార్మసీ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. తాజాగా ఈ మందు మద్యం బానిసల్ని ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు తోడ్పడుతుందని పేర్కొంటున్నారు అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో మద్యం బానిసత్వాన్ని ఒక తీవ్ర వ్యాధిగానే చూస్తున్నారు. దాన్ని ఆల్కహాల్ యూజ్ డిజార్డర్గా పిలుస్తున్నారు. మద్యం బాధితుల్ని బయటపడేసేందుకు ఇదివరకే ఎన్నో ఔషధాలను కనిపెట్టారు. కానీ 2006 తర్వాత కొత్త మందులేవీ రాలేదు. పాత మందుల ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలకు సెమాగ్లూటైడ్ మందు అందివచ్చింది. మామూలుగా మద్యం తాగిన వాళ్లల్లో డోపమైన్ విడుదలై అది వాళ్లకు కిక్కిస్తుంది. సెమాగ్లూటైడ్ అనేది మద్యం వల్ల ఉత్పత్తి అయ్యే ఆ డోపమైన్ విడుదల కాకుండా సమర్థంగా అడ్డుకుంటోందని, మనసు పదే పదే ఆల్కహాల్ వైపు వెళ్లకుండా చూస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజు మద్యం తాగాల్సిందేనని అనుకునే వారిలో ఆ కోరికను సెమాగ్లూటైడ్ మందు చాలా వరకు చంపేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.